హాయ్ అండి, అందరికీ నమస్కారం. టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఫిజికల్ సైన్స్కి సంబంధించి ప్రీవియస్ టెట్లో వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్, తోకచుక్క సూర్యుని సమీపించే కొద్దీ తోకచుక్క యొక్క తోక పొడవు పరిమాణం. ఆప్షన్స్: పెరుగుతుంది, అదృశ్యమవుతుంది, మారదు, తగ్గుతుంది. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పెరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, తోకచుక్క సూర్యుని సమీపించే కొద్దీ సూర్యుడి వేడి మరియు సౌర పవనాల కారణంగా దానిలోని మంచు మరియు ధూళి ఆవిరై తోక ఏర్పడుతుంది. అందువలన తోక పొడవు పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారమితిలో నిశ్చల స్థితిలో ఉన్న పాదరసంపై పనిచేసే ఫలిత బలం. ఆప్షన్స్: 76 సెంటీమీటర్స్, 1 అట్మాస్ఫియర్, 24 సెంటీమీటర్, 0. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 0. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, భారమితిలో పాదరసం నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దానిపై పనిచేసే ఫలిత బలం 0గా ఉంటుంది. న్యూటన్ యొక్క మొదటి గమన నియమం ప్రకారం ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంటే లేదా స్థిర వేగంతో కదులుతూ ఉంటే దానిపై పనిచేసే నికర లేదా ఫలిత బలం 0 అవుతుంది. ఇక్కడ పాదరసం నిశ్చలంగా ఉంది కాబట్టి దానిపై పనిచేసే పైకి మరియు కిందికి బలాలు ఒకదానికొకటి సమతుల్యం అవుతాయి. ఫలితంగా ఫలిత బలం 0 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ వద్ద నీటి మరుగుస్థానం, నీటి బాష్పీభవన గుప్తోష్ణము వరుసగా. ఆప్షన్స్: 373 క్యాలరీస్, 540 క్యాలరీస్ పర్ గ్రామ్స్, 37 క్యాలరీస్, 54 క్యాలరీ పర్ గ్రామ్స్, 273 క్యాలరీస్, 240 క్యాలరీ పర్ గ్రామ్స్, 0 క్యాలరీస్, 373 క్యాలరీస్ పర్ గ్రామ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 373 క్యాలరీస్, 540 క్యాలరీస్ పర్ గ్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం 40 మీటర్ స్క్వేర్ మరియు దానిపై 20 న్యూటన్ల బలం ప్రయోగించబడింది. అప్పుడు ఫలిత పీడనం దీనికి సమానం. ఆప్షన్స్: 0.5 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్స్, 800 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్స్, 2 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్స్, 0.8 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 0.5 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే, పీడనం P అనేది బలం F ఫోర్స్ మరియు వైశాల్యం A యొక్క నిష్పత్తి P F/A. ఇక్కడ బలం F 20 న్యూటన్లు మరియు వైశాల్యం A 40 మీటర్ స్క్వేర్. P F/A F వచ్చేసి 20, అదేవిధంగా A వచ్చేసి 40, 20/40. P 0.5 న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, చర్యాశీలత శ్రేణిలో లోహాల క్రమం. ఆప్షన్స్: ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం, చిన్న నుండి పెద్ద వరకు, ఏ నిర్దిష్ట క్రమం ఉండదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అవరోహణ క్రమం.
ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే చర్యాశీలత శ్రేణిలో లోహాలు వాటి చర్యాశీలతల యొక్క అవరోహణ క్రమంలో ఎక్కువ నుండి తక్కువ చర్యాశీలతకు అమర్చబడి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పాలిమర్లతో తయారైన దారం. ఆప్షన్స్ పట్టు, జనపనార, ఉన్ని, నైలాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నైలాన్. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పట్టు, జనపనార మరియు ఉన్ని సహజ దారాలు. నైలాన్ అనేది పాలిమర్లతో తయారైన కృత్రిమ దారం. నెక్స్ట్ క్వశ్చన్, బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా. ఆప్షన్స్ CaOCl2, CaCl2, CaCl3, CaCaO. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 CaOCl2. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం కాల్షియం ఆక్సీక్లోరైడ్ లేదా కాల్షియం హైపోక్లోరైట్. దీని రసాయన సూత్రం CaOCl2. కాల్షియం హైడ్రాక్సైడ్ను క్లోరిన్ వాయువుతో చర్య జరిపి దీనిని తయారు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మూలకం యొక్క ఐసోటోప్లలో వీటి సంఖ్యలో తేడా ఉంటుంది. ఆప్షన్స్ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, పాజిట్రాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 న్యూట్రాన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉంటుంది కానీ న్యూట్రాన్ల సంఖ్యలో తేడా ఉంటుంది. దీని వలన ద్రవ్యరాశి సంఖ్య మారుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, NH3లో HN యొక్క బంధ దూరం. ఆప్షన్స్ 0.96 యాంగ్స్ట్రామ్, 1.01 యాంగ్స్ట్రామ్, 1.10 యాంగ్స్ట్రామ్, 0.34 యాంగ్స్ట్రామ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1.01 యాంగ్స్ట్రామ్. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి అమ్మోనియా అణువులో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ పరమాణువుల మధ్య బంధ దూరం సుమారు 1.01 యాంగ్స్ట్రామ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12 గ్రామ్ కార్బన్ 32 గ్రామ్స్ ఆక్సిజన్తో చర్య జరిపి 44 గ్రామ్స్ కార్బన్ డయాక్సైడ్ను ఏర్పరిచింది. ఇది ఒక. ఆప్షన్స్ రసాయన ద్వంద్వ వినియోగ చర్య, రసాయన స్థానభ్రంశ చర్య, రసాయన వియోగ చర్య, రసాయన సంయోగ చర్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 రసాయన సంయోగ చర్య. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు కలిసి ఒకే కొత్త పదార్థాన్ని ఏర్పరిచే చర్యను సంయోగ చర్య అంటారు. ఇక్కడ కార్బన్ మరియు ఆక్సిజన్ కలిసి కార్బన్ డయాక్సైడ్ను ఏర్పరిచాయి. నెక్స్ట్ క్వశ్చన్, సాపేక్ష సాంద్రత యొక్క ప్రమాణం. ఆప్షన్స్ దీనికి ప్రమాణాలు ఉండవు. గ్రామ్ బై సెంటీమీటర్ క్యూబ్, కేజీ బై మీటర్ క్యూబ్, న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 దీనికి ప్రమాణాలు ఉండవు. ఎక్స్ప్లెనేషన్, సాపేక్ష సాంద్రత అనేది ఒక పదార్థం యొక్క సాంద్రతకు ప్రామాణిక పదార్థం యొక్క సాంద్రతకు మధ్య గల నిష్పత్తి. ఇది ఒకే రకమైన 2 భౌతిక రాశుల నిష్పత్తి కాబట్టి దీనికి ప్రమాణాలు ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్, హేలీ తోకచుక్క మరలా ఈ సంవత్సరంలో కనబడుతుంది. ఆప్షన్స్ 2026, 2052, 2062,
2076. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 2062. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే హేలి తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి కనిపిస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. కాబట్టి ఇది మరలా కనిపించే సంవత్సరం 1986 + 76 చేసుకున్నట్లయితే 2062 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మనం పిన్ హోల్ కెమెరాకు 2 రంధ్రాలు చేస్తే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య. ఆప్షన్స్ 1, 2, 3, 4. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పిన్ హోల్ కెమెరాలో ఒక చిన్న రంధ్రం గుండా కాంతి ప్రయాణించి ఒక తలక్రిందులైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. 2 రంధ్రాలు చేస్తే ప్రతి రంధ్రం ఒక ప్రత్యేకమైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. అందువలన 2 ప్రతిబింబాలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్, కిర్చాఫ్ యొక్క విద్యుత్ వలయ నియమాలకు సంబంధించి కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. ఆప్షన్స్, విద్యుత్ ప్రవాహ దిశలో నిరోధం గుండా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం ధనాత్మకంగా తీసుకోవాలి. కిర్చాఫ్ లూప్ నియమం శక్తి నిత్యత్వంపై ఆధారపడి ఉంటుంది. కిర్చాఫ్ జంక్షన్ నియమం ఆవేశాలు నిత్యత్వంపై ఆధారపడి ఉంటుంది. ఒక మూసిన వలయంలో పరికరాల 2 చివరల మధ్య పొటెన్షియల్ భేదాలలో పెరుగుదల తగ్గుదలల యొక్క బీజీయ మొత్తం శూన్యం. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. విద్యుత్ ప్రవాహ దిశలో నిరోధం గుండా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం ధనాత్మకంగా తీసుకోవాలి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి విద్యుత్ ప్రవాహ దిశలో నిరోధం గుండా కదిలేటప్పుడు దానిపై పొటెన్షియల్ భేదం రుణాత్మకంగా తీసుకోవాలి, ధనాత్మకంగా కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్లవన ప్రక్రియ సల్ఫైడ్ ధాతువులకు అనుకూలం ఎందుకంటే. ఆప్షన్స్, వాటికి తడి అయ్యే గుణం లేదు, వాటి మలినాలు ఎండిపోతాయి, వాటి మలినాలు పైభాగంలో స్థిరపడతాయి, ధాతువును చేతితో ఏరివేయడం ద్వారా వేరు చేయవచ్చు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. వాటికి తడి అయ్యే గుణం లేదు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ప్లవన ప్రక్రియ సల్ఫైడ్ ధాతువులను వాటి మలినాల నుండి వేరు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో సల్ఫైడ్ ధాతు కణాలు నీటి కంటే నూనెతో తడిసి పైకి తేలి ఫ్రోత్ అంటే నురుగులోకి వస్తాయి. అయితే మలినాలు నీటితో తడిసి అడుగున ఉండిపోతాయి. అంటే ధాతువులకు తడి అయ్యే గుణం తక్కువ. ఫ్రెండ్స్, నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2 పదార్థాల భౌతిక కలయిక ద్వారా ఏర్పడనిది. ఆప్షన్స్, మిశ్రమం, ద్రావణి, ద్రావితం, సమ్మేళనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సమ్మేళనం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు భౌతికంగా కలిసినప్పుడు మిశ్రమం, ద్రావణి లేదా ద్రావితం ఏర్పడవచ్చు. ఉదాహరణకు ఉప్పును నీటిలో కలిపినప్పుడు ఉప్పు ద్రావితం, నీరు ద్రావణి మరియు మొత్తం ద్రావణం ఒక మిశ్రమం. అయితే సమ్మేళనం అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు రసాయన బంధాల ద్వారా స్థిర నిష్పత్తిలో రసాయనంగా సంయోగం చెందినప్పుడు ఏర్పడుతుంది. ఇది భౌతిక కలయిక కాదు, రసాయన చర్య. అందువల్ల భౌతిక కలయిక ద్వారా ఏర్పడనిది సమ్మేళనం. నెక్స్ట్ క్వశ్చన్, కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ముంచిన ఇనుప మేకు గోధుమ రంగులోకి మారుతుంది. ఇది ఒక. ఆప్షన్స్, రసాయన సంయోగ చర్య, రసాయన వియోగ చర్య, రసాయన స్థానభ్రంశ చర్య,
రసాయన ద్వంద్వ వియోగ చర్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రసాయన స్థానభ్రంశ చర్య. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో డాబర్ నీర్ త్రికం కానిది గుర్తించండి. ఆప్షన్స్ LINAK, CASRBA, CLBRI, MGCRFE. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 MGCRFE. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే డోబెరెనర్ త్రికం అనేది 3 మూలకాల సమూహం. ఇందులో మధ్య మూలకం యొక్క పరమాణు ద్రవ్యరాశి ఇతర 2 మూలకాల పరమాణు ద్రవ్యరాశుల సగటుకు సుమారుగా సమానంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, BF3 యొక్క సంకరీకరణం. ఆప్షన్స్ sp2, sp3. ఏ సంకరీకరణం ఉండదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 sp2. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి BF3 అణువులో బోరాన్ కేంద్ర పరమాణువు 3 ఫ్లోరిన్ పరమాణువులతో బంధాలను ఏర్పరుస్తుంది. దీనికి ఒంటరి జంటలు లేవు కాబట్టి ఆకృతి త్రికోణీయ సమతలం మరియు సంకరీకరణం sp2. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్లోని మినీమేటా నగరంలో మొదటిసారిగా కనుగొనబడిన మినీమేటా వ్యాధి ఈ జీవ సంబంధమైన విష రసాయనం పేరుకోకపోవడంతో విషపూరితమైన చేపలను తినడం ద్వారా విష ప్రయోగ కారణంగా సంభవించింది. ఆప్షన్స్ సైనైడ్, మిథైల్ ఐసోసైనైట్, మిథైల్ మెర్క్యూరీ, ఆర్సెనిక్ ట్రైయాక్సైడ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మిథైల్ మెర్క్యూరీ. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే మినీమేటా వ్యాధి పారిశ్రామిక వ్యర్థాల ద్వారా నీటిలో విడుదలైన మరియు చేపల వంటి జీవులలో పేరుకుపోయిన మిథైల్ మెర్క్యూరీ సమ్మేళనం వల్ల సంభవించింది. ఈ కలుషితమైన చేపలను మానవులు తినడం ద్వారా ఈ వ్యాధి బారిన పడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట ప్రదేశం యొక్క వాతావరణం ఆ ప్రదేశం యొక్క సగటు వాతావరణ క్రమాలను దీర్ఘకాలంగా పరిగణించడం ద్వారా నిర్ణయించబడుతుంది. దీర్ఘకాలం అనే పదం దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్ 10 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 25 నుంచి 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 25 సంవత్సరాలు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే వాతావరణాన్ని నిర్ణయించడానికి సగటు వాతావరణ క్రమాలను సాధారణంగా 25 నుంచి 30 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పరిగణిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, CFCలు, ACలు, రిఫ్రిజిరేటర్లు మరియు ఏరోసోల్ స్ప్రేల నుండి విడుదలవుతాయి మరియు ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతాయి. ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. CFC అంటే ఆప్షన్స్ క్లోరోఫెర్రస్ కార్బన్లు, క్లోరోఫ్లోరో కార్బన్లు, క్లోరోఫ్లోరో కెమికల్స్, కెమికల్ ఫెర్టిలైజర్ కంపెనీలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్లోరోఫ్లోరో కార్బన్లు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి CFC అంటే క్లోరోఫ్లోరో కార్బన్లు. ఇవి ఓజోన్ పొరకు హాని కలిగించే రసాయన సమ్మేళనాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో గ్లోబల్ వార్మింగ్ను కలుగజేసే కారకాన్ని గుర్తించండి. ఆప్షన్స్ శిలజ ఇంధనాలను మండించడం ద్వారా CO2 కారకాల విడుదల, కర్మాగారాల నుండి నైట్రోజన్ కాలుష్య కారకాల విడుదల, ఎయిర్ కండిషనర్లను అధికంగా ఉపయోగించడం ద్వారా CFCల విడుదల, కర్మాగారాల నుండి సల్ఫర్ కాలుష్య కారకాల విడుదల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1
శిలజ ఇంధనాలను మండించడం ద్వారా CO2 కారకాల విడుదల. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి శిలజ ఇంధనాలను మండించడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణం. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న జనాభాలలో అకస్మాత్తుగా సంభవించే సంఘటనల ఫలితంగా జన్యువుల పౌనపున్యంలో మార్పులు ఏర్పడడాన్ని ఈ విధంగా అంటారు. ఆప్షన్స్: జన్యు రూపం, జన్యు వైవిధ్యం, జన్యు ప్రవాహం, జన్యు విస్థాపనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జన్యు విస్థాపనం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే జన్యు విస్థాపనం చిన్న జనాభాలలో యాదృచ్ఛిక సంఘటనల కారణంగా జన్యు పౌనపున్యాలలో ఆకస్మిక మార్పులను జన్యు విస్థాపనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ సిల్కు మరొక పేరు. ఆప్షన్స్: రేయాన్, నైలాన్, అక్రిలిక్, పాలిస్టర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రేయాన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే రేయాన్ కృత్రిమ సిల్కును రేయాన్ అని కూడా పిలుస్తారు. ఇది సహజ సెల్యులోజ్ నుండి తయారు చేయబడిన ఒక రకమైన సెమీ సింథటిక్ ఫైబర్. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువు విరామ స్థానం నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని తెలిపేది. ఆప్షన్స్: డోలనం, ఆవర్తన కాలం, కంపన పరిమితి, పౌనపున్యం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కంపన పరిమితి. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి వస్తువు యొక్క విరామ స్థానం నుండి గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షలలో పరిభ్రమించే ఖగోళ వస్తువు. ఆప్షన్స్: ఆస్టరాయిడ్లు, కుబ్జ గ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తోకచుక్కలు. ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి తోకచుక్కలు సాధారణంగా సూర్యుని చుట్టూ అత్యంత దీర్ఘ వృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మోనియం క్లోరైడ్ మరియు సాధారణ ఉప్పు మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి. ఆప్షన్స్: ఇగురుట, అంశిక స్వేదనం, ఉత్పతనం, స్వేదనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉత్పతనం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఉత్పతనం అమ్మోనియా క్లోరైడ్ ఉత్పతనం చెందే స్వభావం కలిగి ఉంటుంది. ఘనస్థితి నుండి నేరుగా వాయుస్థితికి మారుతుంది కాబట్టి దానిని సాధారణ ఉప్పు నుండి వేరు చేయడానికి ఉత్పతనం పద్ధతిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో పుటాకార కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబ పరిమాణ లక్షణం. ఆప్షన్స్: బిందు రూప, చిన్నదైన, వస్తువుకు సమాన పరిమాణం, పెద్దదైన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చిన్నదైన. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే పుటాకార కటకం ఎల్లప్పుడూ వస్తువు యొక్క చిన్న నిటారుగా మరియు మిథ్య ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నేలపై నడుస్తున్నాడు అయినా ఘర్షణ దిశ. ఆప్షన్స్: కనుగొనలేము, చలన దిశకు లంబ దిశ, చలన దిశలోనే, నడిచే దిశకి వ్యతిరేకం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చలన దిశలోనే. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు వ్యక్తి నేలను వెనుకకు నెట్టివేస్తాడు. న్యూటన్ 3వ నియమం ప్రకారం నేల వ్యక్తిపై ముందుకు సమానమైన మరియు వ్యతిరేక శక్తిని ప్రయోగించి కదలడానికి సహాయపడుతుంది కాబట్టి ఘర్షణ దిశ చలన దిశలోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అత్యధిక చర్యాశీలత గల మూలకం.
ఆప్షన్స్ NaKZnMg. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 K. ఎక్స్ప్లెనేషన్లో స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఉన్నాయి చూడండి. స్టెప్ 1 వచ్చేసి చర్యాశీలత శ్రేణిని గుర్తు చేసుకోవడం. క్షారలోహాలు సాధారణంగా అత్యధిక చర్యాశీలతను కలిగి ఉంటాయి. ఇచ్చిన ఎంపికలు NaKZnMg అంటే సోడియం, పొటాషియం, జింక్ అండ్ మెగ్నీషియం. స్టెప్ 2 వచ్చేసి లోహాల చర్యాశీలతను పోల్చడం. లోహాల చర్యాశీలత శ్రేణి అత్యధికం నుండి అత్యల్పం. పొటాషియం ఈ జాబితాలో అత్యంత చురుకైన లోహం. నెక్స్ట్ క్వశ్చన్, 1 kgకి సమానమైన భారం. ఆప్షన్స్ 3.98 N, 9.8 N, 0.0098 N, 0.98 N. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 9.8 N. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హెర్ట్జ్కు సమానమైన విలువ. ఆప్షన్స్ 1 నిమిషానికి 6 కంపనాలు, 1 నిమిషానికి 60 కంపనాలు, 1 నిమిషానికి 600 కంపనాలు, 1 నిమిషానికి 1 కంపనాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1 నిమిషానికి 60 కంపనాలు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే 1 హెర్ట్జ్ అనగా సెకనుకు 1 కంపనం. 1 నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 1 హెర్ట్జ్ విలువ నిమిషానికి 60 కంపనాలకు సమానం. నెక్స్ట్ క్వశ్చన్, వెనిగర్ తయారీలో నీటిలో కలపబడే అసిటిక్ ఆమ్లం యొక్క శాతం. ఆప్షన్స్ 25 to 30%, 5 to 8%, 10 to 15%, 1 to 3%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 5 to 8%. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే వెనిగర్ అనేది సాధారణంగా 5 నుండి 8% అసిటిక్ ఆమ్లం మరియు నీటి మిశ్రమం. ఇది ఆహారంలో ముఖ్యంగా ఊరగాయలలో సంరక్షణకారిగా మరియు రుచినిచ్చే ఏజెంట్గా ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2 మిశ్రణీయ ద్రవాలను వేరుపరిచే ధర్మం. ఆప్షన్స్ బాష్పీభవన స్థానం, ఘనీభవన స్థానం, సాంద్రత, ద్రవీభవన స్థానం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బాష్పీభవన స్థానం. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే 2 మిశ్రణీయ ద్రవాలను వేరు చేయడానికి వాటి బాష్పీభవన స్థానాలలో తేడాను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను స్వేదనం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాణిలో స్వయం సర్దుబాటు బలం కలిగిన ఘర్షణ. ఆప్షన్స్ ప్రవాహి ఘర్షణ, స్థైతిక ఘర్షణ, జారుడు ఘర్షణ, దొర్లుడు ఘర్షణ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్థైతిక ఘర్షణ. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే వస్తువు కదలడానికి ముందు దానిపై ప్రయోగించే బలానికి సమానంగా మరియు వ్యతిరేక దిశలో స్థైతిక ఘర్షణ బలం స్వయంచాలకంగా సర్దుబాటు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి మధ్య గల కనిష్ట దూరం. ఆప్షన్స్ F, 2F, 0, F/2. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 0. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో నిజ మరియు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరచు కటకం. ఆప్షన్స్ సమతల పుటాకార, సమతల కుంభాకార, ద్విపుటాకార, ద్వికుంభాకార. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ద్వికుంభాకార. నెక్స్ట్ క్వశ్చన్, 400 హెర్ట్జ్ పౌనపున్యం గల తరంగపు ఆవర్తన కాలాన్ని కనుగొనండి. ఆప్షన్స్ 0.0033,
0.0011, 0.0025, 0.0042. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 0.0025. ఈ క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1/f. ఎఫ్ అనగా టీ ఈజ్ ఈక్వల్ టు 1/f వచ్చేసి మనకు 400 హెడ్జ్ అనేది ఇవ్వడం జరిగింది. సో 1/400 చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ వచ్చేసి 0.0025 హెడ్జెస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుదయస్కాంత వర్ణపటంలో అధిక తరంగదైర్ఘ్యం కలిగిన కిరణాలు. ఆప్షన్స్ గామా కిరణాలు, రేడియో కిరణాలు, ఎక్స్ కిరణాలు, పరారుణ కిరణాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 రేడియో కిరణాలు. ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే విద్యుదయస్కాంత వర్ణపటంలో తరంగదైర్ఘ్యం పెరుగుతున్న క్రమంలో కిరణాలు గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, దృగ్గోచర కాంతి పరారుణ కిరణాలు, మైక్రోవేవ్లు మరియు రేడియో తరంగాలు ఉంటాయి. కాబట్టి రేడియో కిరణాలు అత్యధిక తరంగదైర్ఘ్యం కలిగి ఉంటాయి. సో ఇవి ఫ్రెండ్స్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి ప్రీవియస్ స్టేట్లో వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసేవాళ్ళు నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.